హలో ఎవ్రీవన్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు మోటార్ మైండ్స్ తెలుగు. ఎస్యూవీ ట్రెండ్లో ఉన్న ఈ జనరేషన్లో మన చూపుని తిప్పే ఏదైనా కారు ఉంది అంటే అది సెడన్ మాత్రమే. అది కూడా జర్మన్ ఇంజనీరింగ్ కార్ అయితే మనకి చాలా ఇష్టం. అలాంటి ఆ జర్మన్ ఇంజనీరింగ్ కార్లోనే మనం ఈరోజు ఈ వీడియోలో తెచ్చింది స్కోడా స్లావియా. ఎస్, స్కోడా స్లావియా. దీని యొక్క ఓనర్షిప్ రివ్యూలో మనం దీని యొక్క రియల్ వరల్డ్ మైలేజ్, దీని యొక్క పర్ఫార్మెన్స్, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అండ్ యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ ఇది మెయింటైన్ చేసిందా లేదా చూద్దాం. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. హాయ్ కిషోర్. మీ పేరు? పవన్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఈ కారు ఎప్పుడు తీసుకున్నారు? ఇది లాస్ట్ ఇయర్ 2025 జూలైలో తీసుకున్నాను. ఓకే, ఇప్పటి వరకు ఎంత డ్రైవ్ చేశారు దీని మీద? ఇప్పుడు అప్రాక్స్ 21,000 కిలోమీటర్స్. 21,000 అంటే ఆల్మోస్ట్ 10 monthsలోనే 21,000. లాంగ్ ట్రిప్స్ చాలా వెళ్ళాం వచ్చిన తర్వాత. ఊరి, ఒరిస్సా, కేరళ మొత్తం. ఓకే, సౌత్ మొత్తం అయిపోయింది. ఓకే, అంటే ఇది మీరు తీసుకున్నప్పుడు ఎంత పడింది అండ్ ఏ వేరియంట్ ఇది? ఇది మిడ్ వేరియంట్ స్పోర్ట్ లైన్ ఇది. ఓకే, సో నేను తీసుకున్నప్పుడు 20 lakhs పడింది ఆన్ రోడ్ ప్రైస్. 20 lakhs పడింది. ఓకే, అంటే దీనికి అండ్ హైయర్ ఎండ్కి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? 3 differences మేజర్గా నేనైతే చూసాను. ఆటోమేటిక్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, మొబైల్ది ఛార్జింగ్ ప్యాడ్ ఉంటుంది, అదొకటి ఛార్జింగ్ ఉంటుంది. ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, ఓకే, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ వస్తాయి. ఈ 3 differences అందులో ఉన్నాయి. ఇది 1 liter ఇంజిన్, 1.5 మోంటే కార్లో నెక్స్ట్ వెర్షన్లో ఉంటుంది. ఇందులో కూడా 1.5 ఉంది, బట్ మైలేజ్ కన్సల్టెంట్లో నేను ఇది తీసుకున్నాను. ఓకే ఓకే, అండ్ ఇప్పటి వరకు మీరు ఏమైనా ఈ కార్లోని ఫేస్ చేసిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే టచ్ ప్యాడ్ ఇచ్చారు లోపల, కీస్ అన్ని, ఏసీ వెంటిలేషన్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్ని టచ్ ప్యాడ్ ఇచ్చారు. ఓకే, ఒక్కొక్కసారి టచ్ అయినప్పుడు అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పిల్లలు ఎవరైనా టచ్ చేసినప్పుడు టచ్ అయిపోతుంది. ఓకే, ప్రెస్ అయితే ఏదో వేరే ఉండదు, బట్ అది టచ్ ప్యాడ్ ఇవ్వడం వల్ల కంప్లీట్ టచ్ అవ్వడం అంటే ఆటోమేటిక్గా మీరు యాక్సిడెంట్గా టచ్ అయినా సరే అది ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుందండి. ఇంకోటి బ్యాక్ కెమెరా రేర్ది స్క్రీనింగ్ తక్కువ ఇచ్చారు, బట్ ఓకే కంపాటబుల్ బాగానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్కి మనకి కాంపిటేటివ్గా వోక్స్వ్యాగన్ విర్చోస్ వస్తుంది, అండ్ హోండా వెర్నా ఉంది, హోండా సిటీ ఉంది, అండ్ దీనికన్నా తక్కువ కాస్టే హోండా సిటీ అండ్ ఇవన్నీ పడుతున్నాయి. సో ఇదే ఎంచుకోవడానికి కారణం ఏంటి? సో ఫస్ట్ నుంచి నాకు స్కోడా మీద ఉండదు. నేను వచ్చి వెర్నా చూసాను ఒక 6 years బ్యాక్. ఓకే, అది డ్రైవ్ చేసాను కానీ అంత కంఫర్ట్ అనిపించలేదు పర్సనల్లీ నాకు. సో నాకు స్కోడా నచ్చింది, నేను వచ్చి చూడలేదు. సో ఇది చూసి డ్రైవ్ చేయగానే ఇది ఓకే అనిపించింది, సో ఇది తీసుకున్నాను నేను. సో రెండు జర్మన్ కార్సే, వచ్చేసి ఇది స్కోడా కూడా జర్మన్ కార్సే. కంపారిటివ్లీ నాకు స్కోడా కొంచెం బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు అంటే 21,000 kilometers తిరిగారు కదా, సో ఇప్పటి వరకు మీకు యావరేజ్ మైలేజ్ ఎంత వచ్చింది? ఆన్ లాంగ్ ట్రిప్ వెళ్తే 16 to 17 వస్తుంది. ఓకే, ఇది ఆటోమేటెడ్ ఇంజిన్ అనమాట. 16 to 17 వస్తుంది. లోకల్ అయితే 11-12 మ్యాక్సిమం. ఓకే, 11-12 లోకల్ వస్తుంది. ఓకే, మైలేజ్ ఇది పెట్రోల్ ఇంజిన్, పెట్రోల్ డీజిల్ కాదు పెట్రోల్. ఓకే, అండ్ అంటే ఇప్పుడు మైలేజ్ వరకు మీరు సాటిస్ఫైడా? నాకు వాళ్ళు అంటే షోరూమ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 18 to 20 వస్తుంది అన్నారు, బట్ 16 to 17 ఈజ్ ఓకే. స్కోడాకి వెళ్తుందంటే మెయిన్ పర్ఫార్మెన్స్ బేస్ మీద వెళ్తాం, సో మైలేజ్ ఏమైనా ఆలోచించాం కాబట్టి అది తీసుకున్నాం. అండ్ ఇది జర్మన్ ఇంజనీరింగ్ కార్, అందరూ ప్రతి ఒక్కరు ఇష్టపడే కార్. ఎన్ని కార్స్ మన దగ్గర ఉన్న అడాస్ లెవెల్స్ వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఈ జర్మన్ ఇంజనీరింగ్ కార్ చూస్తే ఆటోమేటిక్గా మన కళ్ళు అటుపక్కే పడతాయి. సో దీనికి అందరూ ఇష్టపడేది ఏంటంటే పెర్ఫార్మెన్స్ గురించి. సో ఇది 1 liter ఇంజిన్ అని మీరు చెప్పారు. సో ఇప్పుడు ఈ 1 liter ఇంజిన్లో మీకు పెర్ఫార్మెన్స్ ఎలాగ అనిపించింది? ఏదైనా ల్యాగ్ అనిపించిందా, లేకపోతే పవర్ బూస్టింగ్ ఎలాగుంది? పవర్ బూస్టింగ్ అనేది బాగానే ఉంటుంది, అంటే 2 to 3 seconds ఇంజిన్లో ల్యాగ్ అయితే ఉంటుంది. ఏంటంటే ఒకసారి మీరు పుష్ చేసిన తర్వాత అప్ హోల్డ్ చేసినప్పుడు మీరు నార్మల్గా ట్రాఫిక్లో వెళ్ళారనుకోండి, సిగ్నల్ పడింది, మీరు నార్మల్గా కారు స్టాప్ చేస్తారు. నేనైతే డ్రైవ్లో ఉంచిన తర్వాత వన్స్ మీరు బ్రేక్ పెడల్ మీద కాలు తీయగానే ఒక 2-3 seconds ఆగుతుంది బండి. ఆగిన తర్వాత మళ్ళీ మూవ్ అవుతుంది. అది ఒక రకంగా నాకు సేఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే రిలీజ్ చేసిన వెంటనే వెళ్ళిపోదు బండి, ఆగి దాని తర్వాత వెళ్తుంది. అది బాగానే అనిపించింది నాకు. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. మీరు పుష్ చేసినప్పుడు ఆ థ్రోటిల్ అలానే వస్తుంది, జర్క్ కూడా అలానే వస్తుంది, చాలా బాగా అనిపించింది.
ఓకే. ఇది ఇంకా స్పోర్ట్ లైన్లో ఉంది. నేను డ్రైవ్లో చూసాను, స్పోర్ట్ లైన్లో కూడా చూసాను. మీరు స్పోర్ట్ లైన్లో ఇంకా పెట్టి తీస్తే ఇది ఇది 3 సిలిండర్ ఇంజిన్ అనమాట. సో ఇది వన్స్ మీరు స్పోర్ట్ లైన్ యాక్టివేషన్ తర్వాత 3 సిలిండర్ మొత్తం ఆన్ అవుతుంది. పవర్ బ్యాకప్ కూడా చాలా బాగుంది, బూస్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది 3 సిలిండర్ ఇంజిన్ యాక్చువల్గా మనకి టాటాలో చూసినా దేంట్లో చూసినా మనకి సౌండ్స్ వస్తాయి. జర్మన్ కార్లోనే యాక్చువల్గా దీంట్లోనే కాదు, వాక్స్ వ్యాగన్ లో కూడా మనకి సౌండ్స్ అనేవి ఇంజిన్ క్యాబిన్ సౌండ్ అది ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో మీరు అది ఎలా? ఇందులో కూడా వస్తుంది, రాదని నేనైతే చెప్పను, వస్తుంది. బట్ మినిమల్ సౌండ్ వస్తుంది. నేను ఎంజాయ్ చేసేది ఏంటంటే ఆ రెవ్ అనేది నేను ఎంజాయ్ చేస్తాను. వన్స్ యూ పుష్ ఇట్ నో, నువ్వు పుష్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఆ రెవ్ అనేది మనకి తెలియాలి. అది నేను పర్సనల్లీ ఫీల్ అవుతాను. పర్సనల్ పెర్ఫార్మెన్స్ మనకి తెలుసు కావాలి కాబట్టి నేను తీసుకున్నాను. పైకి ఇది ఆటోమేటెడ్ కదా, మనకి మాన్యువల్ అనుకోండి స్విచ్చింగ్ అనేది మనకి బాగుంటది, ఆ పర్సనల్ ఫీల్ అనేది మనం ఫీల్ అవుతాం. ఈ రెవ్ అనేది బాగా నచ్చింది. ఇంకోటి ఆటోమేటిక్ లో ఇలాంటి సౌండ్ పెర్ఫార్మెన్స్ కూడా రావడం బెస్ట్ అనిపించింది నాకు ఈ సెగ్మెంట్ లో. ఈ స్పోర్ట్ లైన్ కూడా ఉంది. సో స్పోర్ట్ లైన్ మోడ్ మీరు యాక్టివేట్ చేసిన తర్వాత ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే మనకి టార్క్ అది పెరుగుతుంది. నేను మాక్సిమం స్పోర్ట్ లైన్ ఆన్ చేయను. లాంగ్ లో మైలేజ్ కూడా చాలా తక్కువ. స్పోర్ట్ లైన్ లాంగ్ లో అయితే 13 to 14 వస్తుంది అంతే. సో నేను డ్రైవ్ మోడ్ లోనే ఉంటాను మాక్సిమం. ఇది మాన్యువల్ లోకి వచ్చేసరికి క్లచ్ అది మన కంట్రోల్లో ఉంటుంది, అది ఓకే. కానీ దీనికి 1 లీటర్ ఇంజిన్ కాబట్టి దీనికి టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఇచ్చారు. సో ఇది యాక్చువల్గా కంప్లైంట్ లేని గేర్ బాక్స్ చెప్పాలంటే రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ చాలా బాగుంటుందని వస్తుంది. సో ఇప్పుడు దాకా మీకు దీంట్లో హీటింగ్ ఇష్యూ కానీ అంటే జర్క్స్ కానీ లేదైనా అలాంటివి? అంటే ఇది నా కార్ అని నేను చెప్పను, అంటే బంపర్ టు బంపర్ ఏమైనా చాలా బాగా అనిపించింది. మెయిన్ మీకు చెప్పినట్టు సో కాల్డ్ ఫీచర్స్ కోసం నేను వెళ్ళాను, పర్ఫార్మెన్స్ బేస్ మీద వెళ్ళాను. సో ఇది నాకు తెలిసి గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా అయింది ఈ కార్లో, చాలా బాగా అనిపిస్తుంది కూడా. అసలు గేర్ షిఫ్టింగ్ ఇష్యూ అనేది నేను అక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. మేబీ నా కార్ అనేది నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదు, నాకు ఎప్పుడు తెలియలేదు కూడా. గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ ఉంటుంది. మీకు నార్మల్గా లాంగ్ వెళ్తున్నప్పుడు కూడా మీరు ఇది 6 గేర్ అనమాట. మీరు నార్మల్గా లాంగ్ వెళ్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది గేర్ షిఫ్టింగ్. కానీ సడన్గా మీకు బంపర్స్ ఏమి వచ్చినా ఆటోమేటిక్గా స్విచ్ అవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. మాన్యువల్ కంట్రోల్ కూడా ఉంది. సో అది స్టీరింగ్ దగ్గర ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ డ్రైవ్ మోడ్ పెట్టుకుని మనం మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దాకా గేర్ బాక్స్ లో అయితే ఏ ఇష్యూ అయితే రాలేదు. అండ్ పెయింట్ క్వాలిటీ ఎలా ఉంది? ఇది 3 లేయర్ పెయింట్ వస్తుందండి. ఇది నార్మల్గా అయితే ఫస్ట్ నుంచి వాళ్ళు అదే ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు ఇంకొక 3 years వారంటీ కూడా ఇచ్చారు దీని మీద, కంపెనీ ఇచ్చారు. సో ఏదైనా డ్యామేజ్ అయినా ఏమైనా సరే వాళ్ళు మళ్ళీ పెయింటింగ్ అది వేసి కోటింగ్ వేసి ఇస్తారు. పెయింటింగ్ ఒకటి ఏంటంటే దీని మీద పీపీఎఫ్ అంటే అలాంటివి ఏమి వేయించకూడదు. ఇన్ దట్ కేస్ దే గివ్ ద వారంటీ, లేదంటే వారంటీ వర్కౌట్ అవుతుంది. వేయించినా సరే కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడు 3mm మనం అలాంటివి ఏమి వేసుకున్నా సరే వన్స్ అది పీల్ ఆఫ్ చేసినప్పుడు మేబీ పెయింట్ వచ్చేయచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏవైనా పడినా పడినా అది క్లియర్ చేయడం చాలా కష్టం. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు వారంటీ దాని మీద ఇవ్వట్లేదు. సో అందుకే నేను పీపీఎఫ్ ఏమి వేయించలేదు. వారంటీ అయితే వాళ్ళు 3 years వరకు ఇస్తున్నారు. అండ్ ఇంకోటి మనకి జర్మన్ కార్స్కి వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ, యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ ఇది మెయింటైన్ చేసిందంటారా? మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ నేను 11 monthsలో ఆల్మోస్ట్ 21,000 kilometers తిరిగాను దీనిలో. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఈ కారు నేనే సెల్ఫ్ డ్రైవింగ్, ఇంకెవరు ఎవరు డ్రైవ్ చేయలేదు. సో నాకు ఈ కారు మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఏం చెప్పగలనంటే లాంగ్ వెళ్ళినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, ఇంటికి సేఫ్గా రావాలనేది ఆలోచిస్తాం. సో అది నాకు బాగా కంఫర్ట్ ఇచ్చింది. ఎందుకంటే మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయంటే ఒకటే స్ట్రైట్ రూట్లో కానీ కంఫర్ట్గా అలా ఉండవు. చాలా బంపర్స్ ఉంటాయి, గతుకులు ఉంటాయి, చాలా వరకు రోడ్స్ అవి బాగు. అలాంటి వాటిలో కూడా ఇది కంఫర్ట్ ఇచ్చింది. అండ్ దిస్ స్టెబిలిటీ మెయిన్ థింగ్. మీరు 120 స్పీడ్లో వెళ్తున్నారు, ఒక బంపర్ వచ్చింది, వెళ్ళిపోయారు దాని మీద, బట్ ఇది స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఇది సడన్ కాబట్టి సో మనకి మీకు హెడ్ ల్యాంప్ ఫోకస్ ఎలా ఉంటుంది రోడ్ మీద మీరు హైవేలో? సో హెడ్ ల్యాంప్ ఫోకస్ వచ్చి దీనిలో 3 stages ఉంటాయి, 1 to 3 stages మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది గ్రౌండ్ లెవెల్లో ఉండాలంటే మీరు 0 పెట్టుకోవాలి. 1-2 levels కొంచెం హైట్ వస్తుంది అనమాట. సో నేను మ్యాక్సిమం వెయిట్ బట్టి నేను చేస్తాను. ఇప్పుడు కంపేరింగ్ టు అదర్ ఎస్యూవీస్ ఇది కొంచెం డౌన్లో ఉంటుంది కాబట్టి ఒక రేంజ్ వరకు వస్తుంది ఫోకస్ అనేది. మీకు విజువల్గా బాగానే ఉంటుంది. అంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు ఆన్ చేసుకుంటే ఇంకా హైవేలో బాగానే ఉంటుంది, మరి పెద్ద ప్రాబ్లం ఏమైతే ఉండదు. విజిబిలిటీ వరకు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు సైడ్ విషయానికి వస్తే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ యాక్చువల్గా 180 mm ఇచ్చారు మనకి కంపెనీ వాళ్ళు. సో ఇప్పటిదాకా గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఏమైనా ఉందా? సో గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే అన్ఈవెన్ రోడ్స్లో వెళ్తే ఉంటుంది.
అండ్ మనం నార్మల్గా ఫ్లాట్ రోడ్స్ మీద వెళ్తే అంతగా అనిపించదు. నార్మల్ మీరు లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడైనా హెవీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా నార్మల్గా గతికిలే ఉన్నా సరే అనిపిస్తుంది. ఇంకొకటి కార్ ఫ్రీగా ఉందనుకోండి, నేను సింగిల్ డే టూ పర్సన్స్ ఉన్నారు అనుకోండి, అంతేం అనిపించదు. వెయిట్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం కిందకి వెళ్తుంది వెహికల్ అనేది. సో హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కింద తగులుతూ ఉంటుంది చిన్నది. దాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటా నెమ్మదిగా వెళ్తూ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే చిన్నదైతే స్క్రాపింగ్ అయితే ఉంటుంది. అండ్ స్క్రాపింగ్ అంటే గుర్తొచ్చింది, యాక్చువల్గా స్కోడాలోని ఏదైతే అండర్ బాడీ ఉంటుందో అంత రస్టింగ్ ఎక్కువ పడుతుంది, అంత బాగోదు అని అంటారు. దానికి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అండర్ పెయింట్ వేయించాను కింద, చాసిస్ మొత్తానికి పెయింట్ వేయించాను. సో అది ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను తీసుకున్నప్పుడు వేయించాను మొత్తం. సో రస్టింగ్ అనేది దాంతో కొంచెం అడ్జస్ట్ అవుతుంది, రికవర్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఈ కార్లోని హై స్పీడ్ ఎంతవరకు వెళ్ళారు? మన ఇండియా రోడ్స్లో అంత హై స్పీడ్ వెళ్ళే రోడ్లు ఏం లేవు. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేసింది 140, 160 వెళ్ళాను. అప్పుడు షివరింగ్ కానీ, షేకింగ్ కానీ, వైబ్రేట్ అవ్వడం కానీ, స్టీరింగ్ స్టెబిలిటీ కానీ ఆల్ గుడ్, అంతా బాగానే ఉంటుంది. స్టెబిలిటీ, వైబ్రేషన్ అలాంటిది ఏముంటుంది. అలాంటిది పర్ఫార్మెన్స్ మెయిన్. ఓకే. అంటే ఇది బ్రేకింగ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా? అంటే దీనికి యాక్చువల్గా 2 డిస్క్ బ్రేక్ ఇచ్చారు, అండ్ నాకు మౌంట్ కార్లోలో 4 డిస్క్ బ్రేక్ వస్తాయి లేదని నాకు అంత ఐడియా లేదు. బట్ మౌంట్ కార్లోలో బ్యాక్ అండ్ ఫ్రంట్ డిస్క్ వస్తాయి, దీనిలో ఓన్లీ ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ లో డ్రమ్ ఉంది. ఇప్పుడు మీకు బ్రేకింగ్ లో ఏదైనా బాడీ రోల్ అనిపించిందా? ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు సడన్ గా బ్రేక్ అప్లై చేస్తే ఖచ్చితంగా వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం జర్క్లో ఉంటుంది, ముందుకు వస్తూ ఉంటుంది. రోలింగ్ అయితే ఉంటుంది, బట్ అంత హెవీగా అయితే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. బ్రేకింగ్ లో లాగ్ ఏమైనా ఇష్యూ ఉన్నది? లేదు, నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు లాగింగ్ అనేది. మీరు సడన్గా అప్లై చేస్తే ఖచ్చితంగా ఉంటుంది, బట్ ల్యాగ్ అయితే ఎప్పుడు లేదు. నేనైతే ల్యాగ్ అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే. అండ్ సస్పెన్షన్ వరకు ఎలా ఉంటుంది? సస్పెన్షన్ డ్రైవ్లో బాగుంది. మీరు తీసుకెళ్ళి సడన్గా సస్పెన్షన్ అంటే స్పీడ్ బ్రేక్ ఉన్నా సరే వెళ్ళిపోయారు అనుకోండి, సస్పెన్షన్ ఏ సస్పెన్షన్ ఉన్నా మనం చెప్పలేం. సో అడ్జస్ట్ చేసుకుని వెళ్తే సస్పెన్షన్ ఇస్ వెరీ గుడ్. ఓకే. సస్పెన్షన్ అయితే బాగా, అంటే సాఫ్ట్ మీడియం సస్పెన్షన్ అంటారా, లేకపోతే ఈ సడన్ ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్లో ఈ సస్పెన్షన్ గుడ్. మనం మరీ BMW, ఆడి ఎక్స్పీరియన్స్ చేయలేం, కానీ ఇది ఈ ప్రీమియంలో ఈ బడ్జెట్లో మనకి ఈ సెడాన్కి ఈ సస్పెన్షన్ చాలా బెస్ట్ క్వాలిటీ, ప్రీమియంగా ఉంటుంది. మనం లోపల కూర్చున్నా కూడా నాయిస్ అనేది అంత రాదు, బట్ కొంచెం అయితే వస్తూ ఉంటుంది. అంటే మనం ఆన్ రోడ్ వెళ్తున్నప్పుడు నాయిస్ అనేది, బయట నాయిస్ అనేది చిన్నది వస్తూ ఉంటుంది. ఎయిర్ నాయిస్ అయితే వస్తుంది లైట్గా. అంటే ఆఫ్టర్ 80, 90, 100 తర్వాత లేదు. 10 స్పీడ్లో ఎలా ఉందో 100 స్పీడ్లో కూడా అలానే ఉంటుంది నాయిస్. లైక్ ఇప్పుడు మనకి రోడ్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వస్తుంది. ఇంకోటి 6 స్పీకర్ డాల్బీతో వస్తుంది లోపల స్పీకర్ విత్ ఊఫర్, చాలా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. అది మీరు ఆన్ చేశారంటే ఇంకా బయట అసలు నాయిస్ అసలు బయట లోపల కూడా రావు. దీనికి సెన్సర్స్ ఏమి ఇచ్చారు? ఫ్రంట్ అండ్ రేర్ ఉంటుంది. కెమెరాకి రేర్ కెమెరా సెన్సర్ ఉంటుంది, ఫ్రంట్ సెన్సర్ ఏ ఉండదు, రేర్ ఓన్లీ సెన్సర్ ఉంటుంది. ఒకసారి బూట్ ఓపెన్ చేద్దామా? ఓకే. వావ్, 520 లీటర్స్ ఉంటుంది. 520 లీటర్స్ బూట్ స్పేస్. మేము ఎప్పుడు ట్రిపుల్కి వెళ్ళినా 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఇక్కడ 4 పెద్ద క్యాబిన్ బ్యాగులు వస్తాయి, చిన్న ఏమైనా ఉంటాయి, ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఉంటుంది ఇక్కడ స్పేర్ వీల్ ఇచ్చారా? ఇక్కడ ఉంటుంది స్పేర్ వీల్ ఉంది ఇక్కడ. ఓకే. వాళ్ళు ఇచ్చారు. నేను యాక్చువల్లీ పెద్దది వేయించుకుందాం అనుకున్నాను, దీనికి మంచి లుక్ కూడా. నేను రివ్యూ చేసింది ఏంటంటే వేసిన తర్వాత నాయిస్ వస్తుంది అన్నారు. ఓకే. పెద్ద రూఫ్ నాయిస్ వస్తుంది వెళ్ళి డ్రైవ్ లో అన్నారు. సో ఇదే ఇచ్చాను ఇంకా అట్లా. అండ్ 0003 ఇది 3 నా లక్కీ నెంబర్ యాక్చువల్గా. సో అందుకని తీసుకున్నాను అది. దీనికి అంటే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ 40,000 ఎంతో పెట్టాం, దాని తర్వాత ఇంకో 40 అడిగారు. 80,000 పెట్టి 3. ఓకే, నైస్. సో ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ కూడా కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే. సో ఇది ఫ్రంట్ సీట్ అన్నమాట, డ్రైవింగ్ సీట్. ఓకే. ఇక్కడ మనం కూర్చొని, ఇది నా హైట్కి ఇది ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఓకే. లెగ్ స్పేస్ కానీ అండర్ థై కానీ చాలా బాగానే ఉంటుంది. ఓకే. నాకైతే కంఫర్ట్గానే ఉంటుంది. ఓకే. మీరు 6'2" ఉంటారా? నేను 6 ఉంటాను. 6. ఓకే. ఓకే. అండ్ మీకు కంఫర్ట్, అండర్ థై సపోర్ట్ అదంతా బాగానే ఉంది. ఓకే. అండ్ డ్రైవింగ్ కంఫర్ట్ అంతా ఓకే. ఓకే. అండ్ ఇది కీలెస్ వస్తుంది, స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట. ఓకే. కంఫర్ట్ అయితే మనమే ఇప్పుడు చూస్తున్నాము, ఓనర్ కాకుండా.
యాక్చువల్లీ అండర్ థై సపోర్ట్ అంత సపోర్టివ్గా లేదు, అంత లేదు యాక్చువల్గా. అండ్ కానీ లెగ్ రూమ్ మాత్రం చాలా బాగుంది అండ్ కంఫర్ట్. అండ్ ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. అండ్ సెంటర్ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది, నైస్ కంఫర్టబుల్. అండ్ ఇది మనకి రేర్ ఏసీ వెంట్స్ అండ్ ప్లగ్ఇన్స్ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది కంఫర్ట్గా, నాకైతే ఫీల్ గుడ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. నైస్ వెరీ నైస్. సో అంటే మనమే ఇది చెక్ చేసి చూద్దాం అని చెప్పి నేనే చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నదని. అండ్ ఇక్కడ ట్వీటర్స్ కూడా ఇచ్చారు, బాగుంది. అండ్ ఒకసారి సౌండ్ విందాం. నైస్, వెరీ నైస్. ఒక ప్రీమియం, ఒక బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎస్. ఏసీ ఎలా కనిపిస్తుంది మీకు కూలింగ్ అనేది మిడ్ సమ్మర్లో? మీరు ఆఫ్టర్నూన్ ఈ టైంలో డ్రైవ్ చేశారనుకోండి 5 to 6 minutes అయితే ఈజీ పడుతుంది మీకు కంప్లీట్గా కూల్ అవడానికి. ఓకే. ఇమీడియట్గా నేను మ్యాక్సిమం సింగిల్ ఫ్యాన్ 2 ఫ్యాన్లో పెడతాను మ్యాక్సిమం. ఇందులో పెడితే ఈజీగా ఒక 6 to 7 minutesలో మొత్తం కూల్ అవుతుంది. ఓకే. అండ్ మరి ఇన్ఫర్టైన్మెంట్ మీకు ఎలా కనిపించింది ఒకసారి? స్క్రీన్ ఇది స్క్రీన్ చిన్నది. ఓకే. సో నేను ఫస్ట్లో చెప్పినట్టు మీకు స్క్రీన్ అది నేను చూడలేదు, పర్ఫార్మెన్స్ చూసాను కాబట్టి. ఇది స్క్రీన్ చిన్నది. మీరు ఇప్పుడు రివర్స్ చేశారనుకోండి, రివర్స్ కెమెరా మీకు చిన్నదిగా కనిపిస్తుంది. ఓకే. ఇది ఇంతవరకు కనిపిస్తుంది. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. బట్ మ్యాక్సిమం మనం కెమెరాస్ విండోస్లో చూసుకుంటాం కాబట్టి, పైగా లెఫ్ట్ మిర్రర్స్లో చూసుకుంటాం కాబట్టి రివర్స్ చేసేటప్పుడు ఇది సెంటర్ పార్ట్ ఎలా అవుతుందో దాన్ని నేను చూసుకుంటాను. మిగతా అయితే ఈ లెఫ్ట్ అండ్ రైట్ మిర్రర్స్లో చూసుకొని నేను రివర్స్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. ఇది కొంచెం పెద్దది ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓకే. అండ్ ఇది యాక్చువల్గా ఏసీ అయితే కొంచెం కంప్లైంట్ ఉన్నదని నేను విన్నాను. అయితే 4-5-6 minutes పడుతుంది అని చెప్పి అంటున్నారు. సో మేబీ ఇది ఇయర్స్ లేటర్ మేబీ రావచ్చేమో ఆ కంప్లైంట్. ఇది ఇంకా 1 year అవుతుంది కాబట్టి మేబీ నేనైతే ఇంకా ఫేస్ చేయలేదు. ఓకే. అండ్ మీకు క్లస్టర్ ఎలా అనిపించింది? లైక్ డ్రైవింగ్ క్లస్టర్ ఇది హై ఎండ్లో అయితే మీకు డిజిటల్ వస్తుంది. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అనలాగ్ ఉంది. ఓకే. సో అనలాగ్ అయితే ఇది బేసిక్గా నాకు ఇది చూసుకోవడానికి అంతా బాగానే ఉంది. మరి హై ఎండ్లో ఏం కాకుండా నేను మానిటర్ చేసుకోవడానికి బాగానే అనిపిస్తుంది. యాక్చువల్గా మీకు జర్మన్ కార్కి ఇండియన్ కార్కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఈ మోడల్స్లో ఇక్కడ మనకి యాక్చువల్గా సిగ్నల్ అనేది మనకి రైట్లో ఉంటుంది, ఇండికేటర్ది. వైపర్ అనేది మనకి లెఫ్ట్లో ఉంటుంది. సో వీళ్ళు వైపర్ అనేది మనకి రైట్లో ఇచ్చారు, ఇండికేటర్ అనేది మనకి లెఫ్ట్లో ఉంటుంది. సో ఇంకా ఏవైనా మీకు ఉంటే బాగుంటుంది ఈ కార్లోని, మీకు ఏమైనా మిస్ అవుతుంది ఏమైనా? స్క్రీన్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుందని అనిపిస్తుంది. ఓకే. ఇంకొకటి ఇది టచ్ ఇచ్చారు. ఓకే. ఇది డ్యూయల్ షిఫ్ట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే టచ్ కాకుండా బటన్స్ లా కూడా మనం కంట్రోల్ చేసుకునేలా ఉంటే బాగుంది అనిపించింది. ఓకే. అండ్ ఇక్కడ మీకు చైల్డ్ సేఫ్టీ ఉండదు అనుకుంటా కదా? చైల్డ్ సేఫ్టీ లాక్ ఇక్కడ ఇచ్చారు. ఓకే. అది బై డ్రైవింగ్ ఏమైనా మనం డ్రైవింగ్ ఉన్నప్పుడు కూడా ఇది లాక్ ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే. ఓకే. అండ్ మొత్తంగా కంప్లీట్ గా ఇన్ఫర్టైన్మెంట్ మీకు వితౌట్ బటన్స్ ఇవ్వడం వల్ల డిస్ట్రాక్టింగ్ గా అనిపిస్తుంది కంప్లీట్ గా. ఎందుకంటే మనం ఇప్పుడు గేర్ షిఫ్ట్ చేస్తాం, ఇలా షిఫ్ట్ చేసినప్పుడు జస్ట్ ఏం తగిలింది అనుకోండి ఫింగర్, అది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంటది. సో అది ఒకటి మెయిన్ డ్రాబ్యాక్. డ్రైవ్ చేసి ఎలా ఉంటుంది పవర్? ఈ పోర్ట్ లైన్ లో షిఫ్ట్ అయింది. ఓకే. నైస్ నైస్. ఓకే. ఆ రేవ్ అనేది మనకి తెలుస్తుంది, స్పోర్ట్ లైన్ తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఇందులో మాన్యువల్ కూడా ఉంది, మాన్యువల్ కూడా చూపిస్తాను. అండ్ కంప్లీట్ మనకి పవర్ రేవ్ అనేది అయితే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇది డ్రైవ్ లో పెడతాను. ఇప్పుడు మాన్యువల్ మోడ్ లో వెళ్దాం. ఇప్పుడు M1 లో ఉంది మాన్యువల్. ఓకే. అగైన్ ఐఎమ్ షిఫ్టింగ్ టు M2. ఓకే. అగైన్ ఐఎమ్ షిఫ్టింగ్ టు M3. ఓకే. సో లాగ్ అయితే మీకు లేదు. ఇది మెయిన్, ఇది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి అంత లాగ్ ఉండదు. ఓకే. లోపల నేను కూర్చున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసే బట్టి అయితే అది నాకు అంత బంప్స్ అనేవి లేదా వైబ్రేషన్స్ అనేవి తెలియదు. ఓకే. సస్పెన్షన్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. ఓకే. నైస్ నైస్. స్పోర్ట్ లైన్ మాత్రం ఇది భలే అనిపిస్తుంది అసలు డ్రైవ్ చేసినప్పుడు. ఆ రేవ్ అనేది మాకు ఆ జర్క్ అనేది ఉంది సార్, బ్యాక్ వెళ్ళింది భలే అనిపిస్తుంది, ఉంటుంది అది. నిజమే, అదే చాలా ఎక్సైటింగ్ గా. సో ఫైనల్గా
ఈ కార్ జర్మన్ కార్ యాక్చువల్గా సర్వీస్ కాస్ట్ చాలా ఎక్కువ అని చెప్పి ఒక బయట టాక్ యాక్చువల్లీ పీపుల్. సో అండ్ ఆల్సో సర్వీసెస్లో కొన్ని ల్యాగ్లు ఉన్నాయి, లైక్ వాళ్ళు పట్టించుకోవట్లేదు సర్వీస్ పర్సన్స్ అంతగా అనేది ఒక డౌట్ ఉన్నది అందరికీ. సో మీరేమంటారు, లైక్ సర్వీస్ కాస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది, మీరు ఇప్పుడు దాకా ఎన్ని చేయించారు అండ్ మీకు ఎలా అనిపించింది? సో దానికి ఒక రీజన్ ఉంది. ముందైతే జర్మన్ కార్స్ ఇండియాకి వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఉండేది కాదు. ఇప్పుడు యూనిట్స్ అన్ని పూణేలో వచ్చాయి. పూణేలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా సరే పూణేలో అవుతుంది. సో స్పేర్ పార్ట్స్ అనేవి చాలా తక్కువగానే దొరుకుతుంది కంపేరింగ్ టు బిఫోర్. ఇప్పుడు సర్వీసింగ్ అంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చారు. 40,000 పెడితే 2 to 3.5 yearsకి ఇస్తున్నారు ప్యాకేజ్ అనేది. సో అది తీసుకుంటే మీరు సర్వీస్కి వెళ్ళిన ప్రతిసారి ఒక 3,500 4,000 పెడితే మీకు సర్వీసింగ్ అయిపోతుంది, జనరల్ సర్వీసింగ్ నార్మల్గా. సో ఎవ్రీ 15,000కి సర్వీసింగ్ ఉంటుంది. ఎవ్రీ 15,000 ఆర్ 1 year. 1 yearకి ఉంటుంది. సో నేను 15,000కి చేయించాను. సో మిడ్ లెవెల్లో వాళ్ళు 7,000 kilometers కూడా వాళ్ళు ఒక టెస్టింగ్ లాంటివి చేస్తున్నారు. సర్వీసింగ్ కాదు, టెస్టింగ్ లాంటివి చేస్తున్నారు. అందులో వాళ్ళు చెక్ చేస్తున్నారు ఏమైనా బాగున్నాయి బాగాలేదు. సో అప్పుడు నేను ఇంజిన్ ఆయిల్ అది చేంజ్ చేశాను. సో అప్పుడు నేను లాంగ్ వెళ్ళి వచ్చాను కాబట్టి ఇంజిన్ ఆయిల్ కొంచెం తగ్గింది. సో ఇంజిన్ ఆయిల్ ఒకటే చేంజ్ చేశాను. సో 15,000 సర్వీస్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. ఏసీ ఫిల్టర్ చేంజ్ చేశారు, ఫిల్టర్ అవుట్ చేంజ్ చేశారు, ఏసీ క్లీనింగ్ కూడా చేయించారు, ఇవన్నీ చేశారు. ఇది నాకు ఆ ప్యాకేజ్ అనేది లేకపోతే ఫస్ట్ సర్వీసింగ్ ఆబ్వియస్లీ ఫ్రీ చేస్తారు. సెకండ్ సర్వీస్ నుంచి ఆ ప్యాకేజ్ అనేది లేకపోతే యాక్చువల్ కాస్ట్ పడతాయి అనమాట. అవి అరౌండ్ 10,000 to 11,000 ఉంటాయి. 10,000 to 11,000 సర్వీసింగ్ ఉంటుంది. ఓకే. ఒకవేళ ప్యాకేజ్ లేకపోతే ఇంకే నాకు ప్యాకేజ్ ఉంది కాబట్టి 40,000 నాకు ఒక 3,000 4,000 పడుతుంది రీప్లేస్మెంట్ చేసినా సరే కంపేరింగ్ టు. అండ్ ఇంకొకటి ఇప్పుడు మన మహావీర్లో తీసుకున్నాను నేను, వైజాగ్లో ఒకటి ఉంది. వాళ్ళు సర్వీసింగ్ వచ్చి చాలా బాగుంది. రెస్పాన్సివ్ కానీ రెస్పాండ్ అవ్వడం కానీ మనకి చెప్తారు ముందుగా, ఇది అవుతుంది, ఇది చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని. సో వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో నాకు తెలిసి మహావీర్ చాలా బాగానే సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో. ఓకే. అంటే ఇప్పుడు దాకా సర్వీస్ మీరు 40,000 AMC తీసుకున్నారు అంటున్నారు, అది వర్తే అంటారా? నాకు తెలిసినంత వరకు వర్తే. ఎందుకంటే స్కోడాలో మనం ఇప్పుడు అది తీసుకోకపోతే ఎవ్రీ సర్వీసింగ్కి మనం వెళ్ళి 10,000 to 15,000 పే చేయాలి ఖచ్చితంగా. సో నేను తిరిగిన దానికి నేను వితిన్ 11 monthsలో 21,000 తిరిగా. సో నాకు ఈ రేషియో పనిచేయదు, అంటే ఇయర్లీ రేషియో పనిచేయదు, నా కిలోమీటర్స్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకొక 9 to 8,000 kilometers అయిపోతే 30,000 అయిపోతుంది సర్వీసింగ్ ఇవ్వాలి. సో వితిన్ 1 yearలోనే నేను 2 సర్వీసింగ్ చేయించుకున్నట్టు. ఓకే, అవునవును. అండ్ ఎన్ని డేస్ మీకు సర్వీస్ చేయడానికి? ఇప్పుడు 15,000 kilometers మీరు సర్వీస్ చేయించారా? 15,000 నేను చేయించాను. 2 to 3 daysలో అయిపోయింది. మ్యాక్సిమం 2 daysలో అయిపోతుంది. ఏమైనా డిలే అయినా, పార్ట్స్ ఏమైనా రాకపోయినా, ఏమైనా వాళ్ళకి ఏమైనా అంటే సర్వీస్ కాస్ట్ కానీ వర్కర్స్ ఎవరు లేకపోయినా సరే వాళ్ళు డిలే అవుతుంది. అండ్ పార్ట్స్ అంటే గుర్తొచ్చింది, యాక్చువల్లీ మీరు పార్ట్స్ ఏమైనా చేంజ్ చేశారా ఇప్పటి వరకు? లైక్ ఏమైనా రిపేర్స్ వచ్చినా? ఫస్ట్లో నాకు ఒక డాష్ అయింది ముందున, గ్రిల్ ఉంది, పియానో గ్రిల్ ఉంది చూసారా, అది పాడైంది. సో అది రీప్లేస్మెంట్ చేయించాను నేను. అది టుక్ మీ అరౌండ్ 3,000 to 4,000 తీసుకున్నారు పియానో గ్రిల్ రీప్లేస్మెంట్. ఇక్కడ అవైలబిలిటీ ఉందా? ఓకే, చేయించాను. సో ఫైనల్గా మీరు ఎవరైనా 20 lakhs బడ్జెట్లో తీసుకుంటాను కారు, అండ్ ఈ కార్ మీరు సజెస్ట్ చేస్తారా లేకపోతే వేరే? ఆబ్వియస్లీ నేను తీసుకుని నేను సజెస్ట్ చేయను, ఖచ్చితంగా చేస్తాను. బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే ఈ కార్ తీసుకోమని చెప్తాను నేను. సో కాల్డ్ ఫీచర్స్ కానీ, స్క్రీన్స్ కానీ, అడాస్ కానీ ఇవన్నీ ఏం వద్దు, ప్యూర్ పర్ఫార్మెన్స్ కావాలి, స్టెబిలిటీ కావాలి, అండ్ దిస్ ఈజ్ 5-star రేటింగ్ కార్. బిల్డ్ క్వాలిటీ కావాలి, మీకు ఒక లగ్జరీ లుక్ కావాలి, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది తీసుకోమని చెప్తాను నేను. పర్సనల్లీ ఐ లవ్ సెడాన్స్. కంపేరింగ్ టు SUV ఐ లవ్ సెడాన్స్. సో నేను SUV అందుకే తీసుకోలేదు, ఓన్లీ అందుకే సెడాన్ తీసుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్. సో చూసారుగా మన స్కోడా స్లావియా ఓనర్షిప్ రివ్యూ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ SUV ట్రెండ్లో ఉన్న ఈ జనరేషన్లో మీరు 20 lakhs రూపీస్ ఉంటే SUV తీసుకుంటారా లేదా సెడన్ తీసుకుంటారా? అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఎప్పుడు మీకు రిప్లై ఇస్తూనే ఉంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ కిషోర్.